హాయ్ అందరికీ నమస్తే. స్త్రీ మీకు లైన్ వేస్తే ఈ 5 మాటలు చెప్తుంది. చాలామంది పురుషులు ఒక సందేహం అడుగుతూ ఉంటారు. ఒక స్త్రీ నన్ను ఇష్టపడుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి అని. నిజానికి ఒక వ్యక్తిని ఇష్టపడటం అనేది కేవలం మాటలతోనే కాదు, ప్రవర్తనతో కూడా తెలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో స్త్రీలు చెప్పే కొన్ని మాటలు వారి ఆసక్తిని సూచించవచ్చు. ఇప్పుడు అలాంటి 5 మాటల గురించి తెలుసుకుందాం. మొదటి మాట, ఏం చేస్తున్నావు? సాధారణంగా ఒక ప్రశ్న ఎవరైనా అడగవచ్చు. కానీ ఒకే వ్యక్తి తరచూ ప్రత్యేక కారణం లేకుండా ఏం చేస్తున్నావని అడుగుతుంటే మీతో మాట్లాడాలని ఆసక్తి ఉందనే సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే చాలాసార్లు సంభాషణను ప్రారంభించడానికి ఇదే సులభమైన మార్గం. రెండో మాట, తిన్నావా? మన ఆరోగ్యం, మన రోజువారీ విషయాల గురించి శ్రద్ధ చూపించడం అనేది ఒక మంచి సంకేతం. ఒక స్త్రీ తరచూ తిన్నావా, జాగ్రత్తగా ఉండు వంటి మాటలు చెప్తే మీ గురించి ఆలోచిస్తున్న అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం మర్యాద కూడా కావచ్చు. కాబట్టి ఈ మాట ఆధారంగా నిర్ణయం తీసుకోకండి. మూడో మాట, నీ రోజు ఎలా గడిచింది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన రోజంతా జరిగిన విషయాల గురించి తెలుసుకోవాలని ఎవరికైనా కోరుకుంటే వారు మన జీవితంపై ఆసక్తి చూపుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మీ ఆనందాలు, సమస్యలు, విజయాల గురించి వినాలని అనిపించడం ఒక ప్రత్యేకమైన అనుబంధానికి సంకేతం. నాలుగో మాట, వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. నువ్వు వస్తే బాగుంటుంది. ఏదైనా కార్యక్రమం, ఫంక్షన్ లేదా చిన్న మీటింగ్కు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్తే మీ సాన్నిధ్యాన్ని ఆమె విలువైనదిగా భావిస్తున్న అవకాశం ఉంటుంది. అంటే మీరు అక్కడ ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఐదో మాట, నిన్ను మాట్లాడితే టైం తెలియదు. ఇది చాలామంది గమనించని సంకేతం. మీతో మాట్లాడటం వల్ల సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు అని చెబితే మీతో గడిపే సంభాషణలు ఆమె ఆస్వాదిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇది స్నేహం కావచ్చు లేదా మరింత ప్రత్యేకమైన ఆసక్తి కూడా కావచ్చు. ఒక స్త్రీ 2-3 మంచి మాటలు మాట్లాడితేనే ఆమె నాకు లైన్ వేస్తుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి మనం ఒక వ్యక్తి మాటల కంటే వారి ప్రవర్తనను ఎక్కువ గమనించాలి. ఉదాహరణకు, ఒక స్త్రీ మీకు సమయం దొరికినప్పుడల్లా మెసేజ్ చేస్తుంటే మీరు చెప్పిన చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటే మీ అభిప్రాయాలకు విలువ ఇస్తే ఇవి సాధారణ స్నేహం కంటే కొంచెం ఎక్కువ ఆసక్తిని సూచించే సంకేతాలు కావచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక స్త్రీ మీతో మాట్లాడేటప్పుడు నవ్వుతూ, సౌకర్యంగా ఫీల్ అవుతూ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటే మీపై నమ్మకం పెరుగుతుందని అర్థం కావచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం నమ్మకం ఉన్న వారితోనే మన ఆలోచనలు, భావాలను పంచుకుంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె ఇలా కూడా అడగవచ్చు, నువ్వు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతావు? ఈ ప్రశ్న కేవలం సరదా కోసం అడిగితే కావచ్చు, కానీ కొన్నిసార్లు మీ అభిరుచులు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా దాగి ఉండవచ్చు. ముఖ్యంగా మీ సమాధానాన్ని శ్రద్ధగా వింటే, దానిని గుర్తుంచుకుంటే అది ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. ఈ డ్రెస్ ఎలా ఉంది? లేదా నేను ఎలా కనిపిస్తున్నాను? ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు అభిప్రాయం తెలుసుకోవడానికి అడుగుతారు. అయితే ప్రత్యేకంగా మీ అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తే, మీరు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలని ఎదురు చూస్తే మీ అభిప్రాయం ఆమెకు ముఖ్యమని అర్థం. నువ్వు లేకపోతే బోర్ కొడుతుంది. ఈ మాట వినడానికి చిన్నదిగానే అనిపించినా దాని వెనుక అర్థం పెద్దదిగా ఉండవచ్చు. ఎందుకంటే మనతో మాట్లాడటం వల్ల ఎవరికైనా ఆనందం కలుగుతుంటే వారు మన సాన్నిధ్యాన్ని ఇష్టపడుతున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా అవసరం. ప్రతి మంచి ప్రవర్తనను ప్రేమగా భావించడం సరైనది కాదు. కొందరు సహజంగానే అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే ఒక సంఘటన ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం వారి ప్రవర్తన గమనించడం మంచిది. నీకు ఇష్టమైన సినిమా ఏది? చిన్నప్పటి నుంచి నీ కల ఏమిటి? నీకు ఎక్కువగా సంతోషం కలిగించే విషయం ఏది? ఇలాంటి ప్రశ్నలు కేవలం సంభాషణ కొనసాగించడానికి మాత్రమే కాదు, మిమ్మల్ని మరింత బాగా తెలుసుకోవాలనే ఆసక్తికి కూడా సూచించవచ్చు. ఎందుకంటే మనకు ప్రత్యేకంగా అనిపించే వ్యక్తుల గురించి
మరింత తెలుసుకోవాలని సహజంగానే అనిపిస్తుంది. అలాగే ఒక విషయం గమనించండి. మీరు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు కొద్ది రోజుల తర్వాత కూడా ఆమె దాన్ని గుర్తు చేసుకుంటే అది మీ మాటలను శ్రద్ధగా వింటుందని చూపిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ముఖ్యమైన పని గురించి చెప్పినట్లయితే తర్వాత ఆ పని ఎలా జరిగింది అని అడగడం మీ పట్ల ఉన్న శ్రద్ధకు సంకేతం కావచ్చు. మరొక ఆసక్తికరమైన సంకేతం ఏమిటంటే మీతో మాట్లాడేటప్పుడు ఆమె సంభాషణను త్వరగా ముగించడానికి ప్రయత్నించదు. ఒక విషయం ముగిసినా ఇంకో విషయం మొదలుపెట్టి మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో మాట్లాడటం మనకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజమైన సంబంధాలు ఊహల మీద కాదు, స్పష్టత మీద నిలబడతాయి. కాబట్టి ఎవరైనా మీతో బాగా మాట్లాడుతున్నారుననే కారణంతో వెంటనే నిర్ణయాలకు రావడం కంటే వారి భావాలను గౌరవించడం మంచిది. సంబంధాలలో పరస్పర గౌరవం, నమ్మకం మరియు నిజాయితీ ఉంటేనే అవి బలంగా నిలుస్తాయి. అందుకే సంకేతాలను అర్థం చేసుకోవడం మంచిదే, కానీ వాటిని అతిగా విశ్లేషించడం అవసరం లేదు. ఇప్పుడు చాలామంది అడిగే మరో ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఒక స్త్రీ నన్ను ఇష్టపడితే ముందుగా చెప్తుందా అని. నిజానికి ప్రతి వ్యక్తి స్వభావం వేరు. కొందరు తమ భావాలను నేరుగా చెబుతారు, మరికొందరు మాత్రం తమ మాటలు, ప్రవర్తన ద్వారా మాత్రమే తెలియజేస్తారు. ఉదాహరణకు ఒక స్త్రీ మీ విజయాలను చూసి నిజంగా సంతోషపడితే, మీరు సాధించిన చిన్న విజయాన్ని కూడా అభినందిస్తే అది మీ జీవితంలో జరుగుతున్న విషయాల పట్ల ఆమెకు ఆసక్తి ఉందని సూచించవచ్చు. అలాగే మీరు బాధలో ఉన్నప్పుడు లేదా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఏమైంది, అన్నీ బాగానే ఉన్నాయా అని అడిగే మీకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తే అది కూడా ఒక మంచి సంకేతం. ఎందుకంటే మనం విలువైన వారిగా భావించే వ్యక్తుల భావోద్వేగాల గురించి ఎక్కువగా పట్టించుకుంటాం. కొన్నిసార్లు ఆమె మీతో ఇలా కూడా చెప్పవచ్చు: జాగ్రత్తగా వెళ్ళు, ఇంటికి చేరాక ఒక మెసేజ్ చెయ్యి, ఎక్కువగా పని చేయకు, విశ్రాంతి తీసుకో. ఈ మాటలు సాధారణంగా కనిపించిన వాటిలో శ్రద్ధ మరియు కేర్ దాగి ఉండవచ్చు. అయితే మళ్ళీ గుర్తుంచుకోవాలి, ఇవి ప్రేమకు ఖచ్చితమైన నిర్ధారణ కాదు. కొందరు సహజంగానే శ్రద్ధ చూపే వ్యక్తులు కూడా ఉంటారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక స్త్రీ మీతో మాట్లాడేటప్పుడు తన అసలు వ్యక్తిత్వాన్ని దాచకుండా ఉండగలిగితే, నీ ముందు సహజంగా ప్రవర్తిస్తే అది మీపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. నమ్మకం లేకుండా ఏ సంబంధము బలంగా ఉండదు. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే 1, 2 సంకేతాలు కనిపించగానే పెద్ద పెద్ద ఊహలు చేసుకోవడం. కానీ నిజమైన పరిపక్వత అంటే ఎదుటి వ్యక్తి భావాలను గౌరవిస్తూ తొందరపడకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడం. జీవితంలో మంచి సంబంధాలు నిర్మించుకోవాలంటే గౌరవం, అవగాహన మరియు నిజాయితీ అనే 3 విలువలను ఎప్పుడు గుర్తుంచుకోండి. ఇలాంటి రిలేషన్షిప్ అవేర్నెస్, వ్యక్తిత్వ వికాసం మరియు మానసిక అవగాహనకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ధన్యవాదాలు.